25న రూరల్ ఎస్ఐ దీపికా రెడ్డి మరియు వారి సిబ్బందితో శనగపురం రోడ్లో ఉండే బాలాజీ గార్డెన్ దగ్గర వెహికల్ తనిఖీ చేస్తుండగా ఒక అనుమానాస్పదమైన వ్యక్తి కనపడ్డాడు. అతన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ను చెక్ చేయగా అందులోపల ఎండు గంజాయి ఉంది. వెంటనే పంచుల సమక్షం లోపల అట్టి ఎండు గంజాయిని సీజ్ చేయడం అనేది. దాని యొక్క విలువ సుమారు 10 కిలోల ఎండు గంజాయి. దాని యొక్క విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుంది. అతన్ని విచారించగా తన పేరు బరుణ బరాట్, 20 సంవత్సరాలు, ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి, గంజాం జిల్లా ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను సూరత్ లోపల కూలి పని చేస్తాడు. అక్కడ డబ్బులు జీతం సరిపోలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతుండేవాడు. గతంలో కూడా ఆ విధంగా అమ్మేవాడు. అదే ప్రకారంగా ఈరోజు కూడా ఒక గోపాల్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి దగ్గర ఒక 10 కిలోల గాంజా తీసుకొని కోనార్క్ ట్రైన్లో ఒరిస్సాలో ట్రైన్కి ఇటు నుంచి వెళ్ళి సూరత్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ట్రైన్లో పోలీసులను చూసి భయపడి మహాబాద్లో దిగి